తిలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శివాలయాన్ని కదిలియడం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ హిందువుల మీద కక్షతో చేస్తున్నారా? కరట కళ్యాణక్క గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇలా విరక్కొట్టిన ఎవడైతే ఉన్నాడో వాడికి తగిన శిక్ష పడాలి. ఇది గవర్నమెంట్ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మన ఈశ్వరుని ఇలా పగలగొడితే 3 ముక్కలు చేస్తే ముక్కంటిని 3 ముక్కలు చేస్తే మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. సర్వనాశనం అయిపోతారు, యదవులు సర్వనాశనం అయిపోతారు. మా దేవుడు జోలికి వచ్చిన, మా శివయ్య జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వనాశనం. ఏం మసీదులు ఉన్నాయి, రోడ్ల మీద ఉంటాయి, లేకపోతే అక్కడికి ఉంటాయి. వాటి దగ్గర ఎందుకు వెళ్ళాడు? వాడికి భయమా? వాళ్ళు కొడతారని తెలుసా వాడికి ముందే? లేకపోతే వాళ్ళు చంపేస్తారని తెలుసా? హిందువులు చేతగానోళ్ళు అనుకుంటున్నాడా వాడు? పట్టుకోవాలి వాడిని, ఎలానా పట్టుకోవాలి. 10 మందిని ఇదే ఊర్లో నిలబెట్టాలి మధ్యలో. అలాంటి శిక్షలు పెట్టి ఊరందరి మధ్య శిక్షించినప్పుడు కదా వాడికి భయం వస్తుంది. ఇంత అయినాక మనం ఎవరింట్లో వాళ్ళు తిని పడుకుంటాం. నిద్ర పోకూడదు రాత్రి పగలు. మీరు ఇక్కడ నిరాహార దీక్ష చేసి కూర్చుంటే ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి యంత్రాంగం కదా కదులుతుంది. మీరందరూ హిందువులేనా కాదా? హిందువులేనా కాదా? శివయ్యని ఎలా చేసినా ఏం చేయాలి? ఏం చేయాలి? ఇక్కడ కూడా ఉన్నారు హిందూ వ్యతిరేకతలు ఉన్నారు. అయితే ముఖ్యంగా సార్ మేము చెప్పేది ఏంటంటే వాడు ఇవ్వడన్నా గాని ఏమన్నా గాని వాణ్ణి బాధాట మీరు అన్నట్టు బట్టలు తీసుకొట్టిన దగ్గర వదలం, బట్టలు తీసుకొట్టిన దగ్గర వదలం. న్యాయం జరగకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ గ్రామవాసులు గాని మీరు గాని? న్యాయం జరగకపోతే అవసరం అయితే 7 కన్నా పోతాం, ఏనన్నా ధర్నా చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఈ గుడిని కూలగొట్టిన వాడిని వెంటనే పట్టుకొని మాకు అప్పగించాలి. వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ మనం ఇక్కడ ఒక శివాలయం దగ్గర ఉన్నాం. ఇది ఎక్కడంటే తిలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శివాలయం ఏదైతే శివాలయం ఉంటో శివాలయాన్ని కదిలియడం జరిగింది. అంటే మరి దొంగల అంటే ఎవరన్నా కావాలని చేసిరా? ఇక్కడ అసలు ఏం జరిగింది అంటే రాత్రి ఇక్కడ 9:30, 10 అవుతుంది ఇక్కడ. అంటే ఈ నైట్ లో అంటే ఇక్కడ సీసీ కెమెరాలు లేవా? అసలు ఎందుకు ఇలా జరిగింది అంటే అంత పగబట్టాల్సినంత అవసరం ఉంది. అంటే కావాలని చేసిరా లేదంటే ఇక్కడున్న గ్రామస్తులేనా లేదంటే బయటి వాళ్ళ ఏం తెలీదు. అండ్ సడన్ గా ఇక్కడున్న సమాచారం రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగింది, గ్రామ ప్రజలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఇంకోటి తరచుగా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో కావచ్చు, ఇక్కడ ఏదైతే ఆలేరు గ్రామం ఉందో ఇక్కడ కావచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ హిందువుల మీద కక్షతో చేస్తున్నారా అంటే లేదంటే ఇక్కడ ఏదైనా కావాలని మైండ్ లో పెట్టుకొని చేస్తున్నారా లేదంటే ఇంకా సో అండ్ సో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఇక్కడ గ్రామస్తులు అందరూ ఉన్నారు, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఘోరమైన సంఘటన. అంటే మనుషులకే విలువలేని ఒక సందర్భంలో ఈ రోజు అంటే దేవుళ్ళకు కూడా విలువలు ఇవ్వట్లేదు. అసలు ఏం జరిగింది? కరట కళ్యాణక్క గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అండ్ అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి వాళ్ళతో మాట్లాడి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. త్రిపురాసుర సుంఠ కంఠ విరుండ సాంబా మాం పాహి సాంబా సదా శివ సాంబా 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 నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ వేదాంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకిని శరీర చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద్య सूर्याय दक्षध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय
तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठ पुंगोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय। यक्ष स्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय सुदिव्य देहाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जटाटवीगलज्जल प्रवाह पावितस्थले गणेवलं जलम्बिताम्बुजं तुङ्गमालिकां जटाकटाह सम्भ्रम भ्रमन्निलिम्पनिज्जरी विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि। ओम नमः शिवाय। हर हर महादेव। नमः पार्वती पदे। हर हर महादेव। ఈ రోజు ఇంత దుర్మార్గం చేసిన వేదవకైతే పరమేశ్వరుడు చూపించాలని మనసా వాచ కర్మ పరమేశ్వర అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. నేను ఒక భక్తురాలుగా శివభక్తురాలుగా ఇలాంటి పరిస్థితులు నా దేవుణ్ణి చూడాల్సి రావడం చాలా బాధాకరం. ఈరోజు ఈ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఈ గుడి మళ్ళీ పునఃప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ అయ్యే వరకు కూడా నిద్రాహారాలు మాని పని చేయాలండి. మన దేవుడి గురించి మనం ఏ మాత్రం కూడా మన దేవుడి గురించి మనం పట్టించుకోకపోతే ఇలాంటి అన్ని మతస్థులు ఎవరో వచ్చి ఇలా మన దేవుడిని విరక్కొట్టి ఇలా 3 ముక్కలు చేసి ఆ శివయ్యని ఇలా జంగమయ్యని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి. నేను ఎన్నో పాటలు పాడాను ఆయన కోసం యూట్యూబ్లో. బూడిద పూసిన జంగమ దేవర మా పూజ నీకేనయ్యా, చర్మము కట్టిన ముక్కంటి స్వామి మా మీద చూపయ్యా అని ఎన్నో రకాల పాటలు పాడాను. ఆయన ఎన్నో రకాలుగా కీర్తించాం. ఈరోజు ఇలాంటి పరిస్థితి చూసి స్వామిని చూసి ఇలాంటి పరిస్థితిలో ఆయన ఎదురుగా కూర్చొని ఆనందంతో ఎక్కడ గుడికి వెళ్ళినా నా ఒక్క అలవాటు ఏంటంటే ఆ స్వామి ఎదురుగా మనసులో అయినా బయటైనా పాట పాడుకోవడం ఆనందపడతా. నా స్వామి విన్నాడు అని ఆనందపడతా. ఈరోజు ఇలాంటి పరిస్థితిలో స్వామిని చూడడం నాకు చాలా బాధాకరం. ఇలా విరక్కొట్టిన ఎవడైతే ఉన్నాడో వాడికి తగిన శిక్ష పడాలి. ఇది గవర్నమెంట్ వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీసు వారు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా దీన్ని సమాయత్తం చేసి ఇక్కడ గట్టి పటిష్టమైన ఏదైనా సరే మనం భద్రతా ఏర్పాట్లు చేయాలి. ఈ చుట్టుపక్కల ఒక మంచి కెమెరాలు ఇక్కడ ఏ చీకట్లో ఉంది కదా, చివరి ఉంది కదా, ఊరి చివర అనే కాకుండా ఇక ముందు ఎవరైనా రావాలి అంటే నిజంగా దొంగలు ఎవరైనా వచ్చారు అనుకుంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. దొంగలు కాదు వాళ్ళు, ఖచ్చితంగా కావాలనే ఇలా 3 ముక్కలు చేసి గుణపాలు తీసుకొచ్చి పగలు కొట్టారు. అంటే మనం ఎక్కడున్నామా? మన గుళ్ళు మధ్య మన గుళ్ళు ఎరగొడుతుంటే మన ఈశ్వరుని ఇలా పగల కొడితే 3 ముక్కలు చేస్తే ముక్కంటిని 3 ముక్కలు చేశాడు వాడు. ముక్కంటిని 3 ముక్కలు చేస్తే మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇలా వచ్చి మనం అందరం కలిసి బయటికి వెళ్ళి ఇది అందరికీ తెలియజేస్తే దీని మీద ప్రెజర్ పడితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్ అన్ని సమాయత్తం చేసుకుంటూ ఉండడం కాదు, ఈ గుడిని పునరుద్ధరించండి. ఈ ఊర్లో ఓట్లాడడానికి వచ్చిన రాజకీయ నాయకులు పునరుద్ధరించండి. మాలాంటి భక్తులందరికీ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈశ్వరుని 3 ముక్కలుగా చేసి ఇలా తీసి పక్కన అనాథలాగా ఆయన అలా పడేసి ఉంచితే పూజలు అలా చేసుకోవద్దా అని గ్రామస్తులందరూ బెంగపడుతుంటే పోలీసు వారు వచ్చి పంచనామా చేసి వెళ్ళారంటే దేవుడు కూడా పంచనామా జరిగిందంటే ఇంతకన్నా ఎన్ని గుళ్ళు, ఎన్ని ఆలయాలు, ఎన్ని అవమానాలు. హిందువులకు అసలు రక్షణే లేదే ఎక్కడ. ఇలాంటి పరిస్థితిలో దేవుణ్ణి చూడడం నాకు చాలా బాధగా ఉంది. ఆనందంగా మా ఊరి గుడి శివాలయం చాలా పవిత్రంగా చాలా అద్భుతమైన మహిమలు ఉన్నాయి. మా స్వామిని వచ్చి చూడండి అన్నప్పుడు చాలా ఆనందంగా వెళతాం అన్ని గుళ్ళకి. ఈరోజు పగలు కొట్టారంటే మీరు రండి అని ఎంతసేపు వెయిట్ చేసి గ్రామస్తులందరూ నేను వస్తున్నాను వెయిట్ చేశాను. ఎందుకు ఇంతసేపు వెయిట్ చేశాము అంటే అక్కడ వేరే పరిస్థితులు ఉన్న వాళ్ళు కొంచెం ఆలస్యంగా వచ్చాను. కానీ ఆ స్వామికి నిద్రపుచ్చే సమయం ఇదే కాబట్టి పాట పాడించుకొని ఆయన ఇదంతా బయటకు తెలియడం కోసమే ఈరోజు ఇక్కడికి నేను రావడం జరిగింది. ఖచ్చితంగా ఆయన కాపాడుకోవాలి, ఆయన మనల్ని కాపాడాలి, వాడిని మాత్రం కాపాడకూడదని నేను కోరుకుంటున్నాను. నా దేవుడిని నేను కోరుతాను. ఎందుకంటే ఇలాంటి దొంగల్ని ఈ చెంబులు పోలేదు, నాగమయ్య పోలేదు, ఇక్కడున్న ఏ వస్తువులు ఏమీ ముట్టుకోలేదు. ఒక శివుడు మాత్రం పెకలించి 3 ముక్కలు చేశారండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా? అంటే హిందుత్వం అంటే పడని ఎవరైనా అన్ని మతస్థులు అనే ఉండాలి. ఎవరయ్యారు? ఇక్కడ ఏ కెమెరాలు లేవు, ఎవరినైనా పట్టుకుంటారు, ఎవరి మీద చెప్తారు.
ఎవరు దీనికి పరిష్కారం చూపిస్తారు? ముందైతే మాత్రం నా అభ్యర్థన మీ అందరి గ్రామస్తులకి ఎలా అయినా ఇది ప్రాణప్రతిష్ఠ చేయండి. ఎలా అయితే ఇది చాలా అరిష్టం. అంటే ఇది విచ్ఛిన్నమైంది కాబట్టి ఈ విగ్రహాన్ని మనం ఇప్పుడు చెయ్యకూడదు. నాకు తెలిసినంత వరకు నా పరిధిలో నేను చెప్తున్నా, వేరే విగ్రహాన్ని తెప్పించడము ఏదన్నా చేసి పునఃప్రతిష్ఠ చేయాలి. అడగండి. నేనైతే నేను అడుగుతాను, నేను కూడా పంతులు గారిని, మీరు ఈ విగ్రహాన్ని మరి చెయ్యకూడదు అనుకోండి. ఇక్కడ కూడా చిత్రం అయింది కదా, ఇక్కడ ఇక్కడ చూడండి, ఇది కూడా చిత్రం అయినట్టుంది కదా. అయితే ఐదు ఒక్కరి వల్ల వీళ్ళు కలిగినది ఒక దాదాపు ఖచ్చితంగా హిందూ పరిరక్షణ సమితిలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున మేము ప్రోగ్రామ్ ఇలా ఎన్ని గుళ్ళు ఎన్ని గోపురాలు నాశనం చేస్తారు. ఇదేమన్నా మహమ్మద్ గజని అప్పుడప్పుడు వచ్చి ఇరగొట్టాడు, దేవాలయాల్లో ఉన్న బంగారం తీసుకెళ్ళాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏముందని తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చి విరగొట్టారు మళ్ళీ దేవాలయాన్ని. వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు, యదవులు సర్వనాశనం అయిపోతారు. మా దేవుడు జోలికి వచ్చిన, మా శివయ్య జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి సర్వనాశనం. వాళ్ళ ఫ్యామిలీలోని కానీ ఎక్కడున్నా వాడికి ఏదో అప్పకపోతే ఈ రోజు చెప్తారా శివభక్తులు అలాగా ఇలాంటి దేవుళ్ళ జోలికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా నాశనం అయిపోవడం మాత్రం తథ్యం. ఆ స్వామి జయిస్తాడు. తిలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో ఏదైతే శివాలయం ధ్వంసం చేసిరో ఆ ప్లేస్ లో మనం ఉండడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, ఎవరన్నా దుండగులు వచ్చిర్రా, ఇంకేం జరిగింది అంటే, ఆలయం మీద ఇంత కక్ష పెట్టుకొని, అంటే ఇది ఒక్కరు చేసిన పని అయితే కాదు. అంటే ఎంతమంది వచ్చిర్రు, ఏం జరిగింది? ఎందుకంటే ఈ ఆలయానికి ఎక్కడ సీసీ కెమెరాలు లేవు. ఈ సందర్భంలోనే ఒక ఇష్యూకి వెళ్తే అక్కడ కరట కళ్యాణక్క గారు ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూ దగ్గరికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది మరి, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారిని అండ్ ఎంపీటీసీ గారిని వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఇలాంటివి దర్శగా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు, దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంట? ఇది చాలా బాధాకరం బాబు. ఎందుకంటే లోకాలన్నిటి కాచే ఆ ముక్కంటికి 3 ముక్కలు చేసిన ఆ దౌర్భాగ్యుడు, ఆ వెధవ, పరమ నికృష్టుడు, నీచుడు ఎవడైతే ఉన్నాడో వాడు పరమ నాశనం అయిపోవాలి. ఇలాంటి పరిస్థితిలో శివయ్యని చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. పరమేశ్వరుడు అంటే మనందరికి ప్రపంచ భాగ్య ప్రదాత, అయిన పరమ విరాగి, అందరికీ కూడా బూడిద పూసుకొని మనందరికి అష్టైశ్వర్యాలు ఇచ్చేది పరమేశ్వరుడు. ఇటువంటి పరమేశ్వరుడు ఒక కణము జలము ఒక బిల్వదళము, మీరేమేయద్దు, ఒక్క నీటి చుక్క ఒక్క బిల్వదళం పెడితే పొంగిపోయే మహానుభావుడు. ఏమి పెద్ద పెద్ద కోరికలే ఉండవు అతనికి. అంతే, బూడిద పూసుకొని ఒక జలం వేసి ఒక బిల్వదళం పెడితే ఆనందపడే మహానుభావుడు. అటువంటి దేవుడు మనకున్నాడు అని ఆనందపడాలి, గర్వించాలి. అటువంటి పరమేశ్వర ఆయనని పూజిస్తే, పరమేశ్వర అని 41 రోజులు ఒక అష్టోత్తరం పెట్టి శివాష్టోత్తరం చేసి పూజిస్తే ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది. నేనే ఉన్నాను మా ఊర్లో ఉండేటప్పుడు 41 రోజులు పూజ చేసి శివాష్టోత్తరం చదివి 41 పువ్వులు తీసి అలా రోజు పూజ చేస్తే నేను ఈరోజు కరాటే కళ్యాణిగా ఉన్నాను మీ మధ్య. నేను శివుడు అంటే అంత పిచ్చిగా అభిమానించి ప్రేమించి మా తండ్రి అని చెప్పుకుంటా శివుడిని. శివయ్య నా తండ్రి, సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి ఎట్లా అంటామో అలాగే శివయ్య కూడా. శివకేశ్వరులకు భేదం లేదండి. హిందుత్వాలు అందరూ దేవుళ్ళు మన వాళ్ళు, అన్ని దేవుళ్ళు కొలుస్తాం. ఆంజనేయ స్వామి శివుడికి ఇద్దరికి కూడా, ఆంజనేయ స్వామి కూడా శివరూపం అనేది మనం కొలుస్తాం. అంత అద్భుతంగా ఉన్నాడు ఆంజనేయుడు. ఏ విధంగా చూడొచ్చు ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతూ ఉన్నాయి? ఎందుకంటే భయం లేక జరుగుతున్నాయా, లేదంటే ఇంకోట అంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళు ఇలాంటివి చేసి, ఇలాంటి మత కులాలకు పాల్పడుతున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు పెట్టవచ్చు? దీన్ని ఎలా ఎంక్వైరీ చేయగలుగుతాము? ఎవరు చేసిన ఎలా తెలుస్తుంది మనకి? ఏమండి, పోలీసు వారు అనుకుంటే ఇది ఎవరు చేశారు అనేది పట్టుకోవడం క్షణాల్లో పని, అది మనకి తెలిసిన విషయమే. వాళ్ళు పాపం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల కెమెరాలు లేకపోవడం కూడా వారికి కొంత విఘాతం అవుతుంది, ఆటంకం అవుతుంది. కానీ అయినప్పటికీ కూడా ఇలాంటి వెధవలందరూ ఎప్పటికప్పుడు ఆంధ్రాలో ఆ మధ్యంతా విగ్రహాలు ధ్వంసాలు చేశారు. ఇది దొంగల పని అయితే కాదు. ఎందుకంటే హైదరాబాద్ లో మొన్న ఎప్పుడు అవుతూనే ఉన్నాయి, జరగలేదని ఎక్కడ ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి శిక్షలు చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక 4 రోజులు లోపలికి వెళ్ళి వచ్చి మళ్ళీ అడదే పని చేస్తున్నాడు. కాబట్టి వాడిని పట్టుకున్నా కూడా వాడు పిచ్చోడు అంటున్నారు. పిచ్చోడు అంటే పిచ్చోడు ఇప్పుడు మన హిందువుల గుళ్ళకే వస్తాడా? ఏం అక్కడ చర్చిలు ఉంటే వాటికి వెళ్ళడా? అక్కడ మసీదులు ఉంటే వాటికి వెళ్ళడా? పిచ్చోడు ఎప్పుడు మన గుళ్ళకే వస్తాడా? ఏం మసీదులు ఉన్నాయి, రోడ్ల మీద ఉంటాయి, లేకపోతే అక్కడికి ఉంటాయి, వాటి దగ్గర ఎందుకు వెళ్ళాడు? వాడికి భయమా? వాళ్ళు కొడతారని తెలుసా వాడికి ముందే? లేకపోతే వాళ్ళు చంపేస్తారని తెలుసా? హిందువులు చేతగానాలు అనుకుంటున్నాడా వాడు? ఈ రోజు ఇక్కడ 3 ముక్కలు అయిపోయిందంటే నాకే మరిగిపోతుంది, మండిపోతుంది ఒళ్ళంతా. అసలు నిజం చెప్తున్నా, ఇంత పరిస్థితి తీసుకొచ్చారు. మీరందరూ ఎవడో చేశాడు తర్వాత చూసుకుందాం అంటే ఎట్లా అవుతుంది? పట్టుకోవాలి వాడిని, ఎలానా పట్టుకోవాలి. 10 మందిని ఇదే ఊర్లో నిలబెట్టాలి మధ్యలో.
అలాంటి శిక్షలు పెట్టి ఊరందరి మధ్య శిక్షించినప్పుడు కదా వాడికి భయం వస్తుంది. వీడు ఎవడు అంటే గట్టి సమస్య గట్టిగా ఉండాలా లేదా వాడికి శిక్ష గట్టిగా ఉండాలా లేదా? ప్రతి ఒక్కరికి గట్టిగా శిక్ష ఉండాలంటే మనందరం గట్టిగా ఉండాలి, మనందరం గట్టిగా పోరాటం చేయాలి. ఇంత అయినాక మనం ఎవరింట్లో వాళ్ళు తిని పడుకుంటారు, నిద్ర పోకూడదు రాత్రి పగలు. మీరు ఇక్కడ నిరాహార్దీక్ష చేసి కూర్చుంటే ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి యంత్రాంగం కదా అక్కడ కదులుతుంది. మొత్తం సంఘాలన్నీ వస్తాయి, మాలాంటి సంఘాలన్నీ వస్తాయి. ఈ రోజు అయిపోయింది కదా, ఎప్పుడో వస్తారంటే ఎప్పుడో దొరుకుతుందండి. అంతవరకు ఏమవుతుంది? మనందరం కలిసి గట్టిగా మీ దేవుడు, మీ ఊర్లో ఉన్న దేవుడు, మా ఊర్లో దేవుడు లేదమ్మా. దేవుడు విశ్వం అంతా ఒకటే, దేవుడు ఎక్కడున్నా ఒకటే, విశ్వం అంతా ఉన్న దేవుడు ఒకటే. ఆయన రూపం ఎక్కడ వేరే వేరే రూపాలు మన ఊర్లో మనకి అనువుగా మనం పూజించుకోవడం కోసం కార్తీక మాసాలు పూజ చేసుకోవడం. మీ ఊర్లో లింగం ప్రతిష్ఠ చేసుకుంటారు, కానీ పరమేశ్వరుడు లేడా? పంచభూతాల్లో ఎక్కడ మన పంచభూతాలు మనకు అన్ని సాక్షిభూతంగా లేవా? మొన్న 2 రోజుల కిందట ఇక్కడ 3 ముక్కలు చేసేసారట. కింద ఇది ఇంటర్లాక్ సిస్టమ్ తోని కాశీ నుంచి తెచ్చిన శివలింగం. ఆ శివలింగాన్ని పురాతనమైన శివలింగం. ఎప్పుడైనా మనకి లింగాలకు కానీ లేకపోతే ఏ పూజ అయినా ఏ దేవుడికైనా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత కొంత పవర్ వస్తుంది. ఆ పవర్ తోనే మనకందరికి కూడా అనుకున్న కోరికలు తీరుతుంటాయి. సో ఆ పవర్ వచ్చినప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు అలాగే ప్రాణ ప్రతిష్ఠ చేసి రోజు జలంతోని బిల్వ దళాలతోని ఆయన కొబ్బరికాయతోని వాటితో అర్చన చేస్తారు కదా స్వామికి. ఆ అర్చన చేసేటప్పుడు ఇంకా పవర్ పెరుగుతుంది. అందుకే మా ఊర్లో అనుకుంటే కోరికలు తీరుతాయని చెప్తారు. మీ ఊరైనా మా ఊరైనా ఇంకొకరి ఊరైనా అలాంటి శివలింగాన్ని అంత పవర్ పెరుగుతున్నప్పుడు రేపు రాబోయేది కార్తీక మాసం కాబట్టి ఎవరో అన్నది మనకు తెలియదు కాబట్టి మనం ఎవరని చెప్పలేం. అలాంటి వెధవ ఎవరైతే ఉన్నాడో పరమ దరిద్రుడు, చెత్త వెధవ, అలాంటి వెధవ వచ్చి 3 ముక్కలుగా కింద నుంచి గుణపంతని 3, 4, 5 ఉంటారండి. ఆ శివలింగాన్ని పెకలించడం అంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అది 3, 4 ఎవరో బ్యాచ్ వచ్చారు. ఇక్కడ ఓపెన్ గానే ఉంటుందంట, ఎప్పుడు తాళం వేయరట. ఇప్పుడు వేశారు కానీ తాళం వేయరంట. వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్తారంట. గ్రామస్తులు చెప్తున్నారు. 3 ముక్కలు చూడండి, కింద పానవట్టంతో సహా పెకలించి మీరు జూమ్ చేసి చూపించండి. ఆ శివలింగాన్ని మొత్తం పెకలించినప్పుడు ఊడిపోయి పక్కకు వచ్చింది. అప్పటికి కూడా శివలింగం ఇది ఎప్పుడు జరిగిందక్క? మొన్న 2 రోజులైంది. ఇది 3వ రోజు అనుకుంటా. అంటే 3వ రోజు బయటికి తెలియకపోవడం చాలా బాధాకరం. అది కూడా నేనెందుకో పక్కన వేరే పని మీద వచ్చి ఇక్కడ అడిగితే వెంటనే వచ్చాను. అంటే శివుడికి తెలియజేయాల్సిన విధంగా తెలియజేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి నన్ను పంపించాడు ఇక్కడికి. అంతకుమించి ఇంకేం లేదు. నాకు శివుడు అంటే చాలా భక్తి, రాముడు అంటే భక్తి. శివుడన్నా రాముడన్నా అమ్మవారన్నా నేను హిందుత్వవాదిని, పక్కగా దేవుడిని నేను నమ్ముతాను. మా హిందుత్వం మన హిందువులు. అంటే ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన ఉంది పోలీస్ వారిది? అంటే ఏమైనా చెప్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు జరిగిపోతుంది ఈ సంఘటన జరిగి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నేనైతే పోలీస్ వారికి ఫోన్ చేస్తానండి, నేను మాట్లాడతాను. కన్ఫామ్ గా నేను పెద్ద ఎత్తున పై అధికారులకు కూడా ఫోన్ చేసి మాట్లాడతా. ఇది ఏదైనా తొందరగా తేల్చాలి. పిచ్చోడని మాత్రం చెప్తే మాత్రం మేము వదలం. ఆ పిచ్చోడిని కూడా మాకు చూపించాల్సిందే. పిచ్చోడు అంటే మేము అసలు ఒప్పుకోం. పిచ్చోడు అనేది ఇప్పుడు ఎందుకంటే ఇంతకు ముందు అంతా కూడా గుడుల్లో పిచ్చోడు అన్నారు. ఒక పిచ్చోడు వల్ల అవ్వదండి. ఇది 4, 5 పిచ్చోడు అయిపోతారా? అలా అవ్వదు కదా. ఒక్కడితో అయ్యే కార్యక్రమం మీరు ఎవరైనా చెప్తారా? ఒక్కడు తీసేసాడంటే ఎవరి వల్ల ఒక్కరి వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎటు పోతుంది అనుకుంటున్నారు? మన సనాతన ధర్మాన్ని ఈ పవర్ ని బ్రేక్ చేయడానికి, ఈ సనాతన ధర్మాన్ని ఈ గుడి తాలూకా పవర్ ని బ్రేక్ చేయడానికి, ఇట్లాంటివి జరగడానికి ఇవన్నీ కూడా తార్కాణాలు. ఇక్కడ పవర్ ఉంది, ఈ దేవుడు గుడి ఉంది, ఈ శివయ్య గుడి ఎవరు చూడరు, ఇటు అటు చూశారు, ఎవరు కనిపించలేదు, తిరగొట్టేసి వెళ్ళారు. అంటే మీకు అనుమానాస్పదంగా ఎవరి మీద అనుమానం? నాకు నేను ఈ గ్రామస్తురాలు అయితే నేను పాటికి పట్టేదానండి, పట్టేసి రోడ్డు మీద బట్టి కొట్టేదాన్ని. ఒకటి అంటే ఇప్పుడు మీరు ఇంత ముందు ఒక మాట అన్నారు, అంటే పిచ్చోడు అంటే ఒప్పుకోవద్దు అని. అంటే నిజంగానే అంటే మీరు ఇండైరెక్ట్ గా క్రిస్టియానిటీని అంటున్నారా, లేదంటే నిజంగానే పిచ్చోడు వచ్చి తీసిండు అనుకోవచ్చు అంటారు? అసలు హిందుత్వవాదులు ఎవరు ఈ పని చేయడానికి శివుడి దగ్గరికి వచ్చి ఇలా వచ్చి మొక్కుతారు తప్ప శివుడిని ఇరగొడదాం, పగలగొడదాం, చేసేద్దాం, విరగొడదాం అని అనుకోరండి. ఇది పక్కగా అన్ని మతస్థుల పనే. పక్కగా అన్ని మతస్థుల పనే నేను నమ్ముతాను. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ శాతం హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి. ఇట్లా గుళ్ళల్లోకి వెళ్ళి విగ్రహాలను ధ్వంసం చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ హిందువులకే జరుగుతున్నాయి. వీటి పట్ల మీ స్పందన ఏంటి? హిందువులు అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటారు. వేరే వాళ్ళు మేమే బాగుండాలి, వాళ్ళ పని అయిపోవాలి, మా జోలికి వస్తే వాళ్ళ సంగతి చెప్తామంటారు. మన పిల్లల్ని చెరపడతారు, మన పిల్లల్ని మనకు కాకుండా చేస్తారు. లవ్ జిహాదులు చేస్తున్నారు, ఒక పక్కేమో మత మార్పిడులు చేస్తున్నారు, మిషనరీ వ్యవస్థ నడుస్తుంది, ఇవన్నీ నడుస్తున్నాయి. హిందువులు శాంతంగా ఉంటారు. ఓన్లీ వాళ్ళ పాపని వాడే పోతాడు. ఇప్పుడు వీళ్ళందరిని అడగండి, ఇందులో కొంతమందిని ఆ దేవుడే చూసుకుంటాడని అంటారు వీళ్ళు. నేను ఓపెన్ వీళ్ళందరూ మా చెప్తున్నాను. హిందువులు వీళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదు. హిందువులు చేత కాని వాళ్ళు అనుకుంటున్నారు చేసిన వాళ్ళు. అందుకే పోలీస్ వారికి డైరెక్ట్ గా చెప్తున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దగ్గరలోనే ఉంది మీ ఈ కాన్స్టిట్యున్సీ ఇదంతా, మీరు ఇమీడియట్ గా దీన్ని పరిష్కారం చేయాలి.
దీనికి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా బలగాలు రప్పించాలి, మీరు ఏర్పాట్లు చేసి మీరు అంతా చేయాలి. పిచ్చోళ్ళని కానీ అనిమతస్తులు మాకు చూపించకుండా అరెస్ట్ చేసామంటే దొరికారు, మీరు ఎవరు రాకండి, సెన్సిటివ్ అంటే మాత్రం ఊరుకోం. హిందువులు జోలికి వచ్చినా ఎవరినైనా శివయ్య జోలికి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఇది ఉద్యమమే అవుతుంది. మేము ఉద్యమమే చేస్తాం. మేమందరం హిందువులు అందరం గట్టిగా పూనుకుంటాం. ఈ చుట్టుపక్కల లేరా హిందుత్వ, మీరందరూ హిందువులేనా కాదా? హిందువులేనా కాదా? శివయ్యని ఇలా చేసినా ఏం చేయాలి? ఏం చేయాలి? అంతేనా కదా? మనం చేతకానాలమైతే కాదు కదా. ఎవడైనా అన్యమతస్తుడని తెలిసినా మన మతస్థుడైనా తెలిసినా సరే శిక్షించాల్సిందే, ఊరుకునేదే లేదు. మీరందరూ పిలవండి, నేను కూడా వస్తా మీతో పాటు. ఒకటే మాట చెప్తున్నా, నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇక్కడ ఇంత యంత్రాంగం ఉంది, దగ్గర అధికార యంత్రాంగాలన్నీ ఇక్కడ చుట్టుపక్కలంతా ముందు నిఘా పెట్టాలండి. ఈ గుడే కాదండి, పక్క చుట్టుపక్కల ఉన్న గుళ్ళు ఇంకా రేపొద్దున ఇంకో గుడ వచ్చి ఇంకోటి వచ్చి, ఇవి అదే పని వరుసగా అవుతున్నాయి ఈ మధ్య. ఇదే తను చెప్పినట్టుగా ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఇలాంటి సంఘటనలు చేసే వ్యక్తులకు ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుంది అంటారు? పబ్లిక్ లో చేయాలండి. అది ఎక్కడ దుబాయ్ లో అట్లా జరిగితే చూసారా, ఉరి తీస్తారు పబ్లిక్ గా, అట్లాంటివి జరగాలి. స్పాట్ లో డెసిషన్ కావాలి. కోర్టులు కేసులు అంటుంటే వాడు హ్యాపీగా తప్పించుకుంటున్నాడు. ఎక్కడ ఏం జరగాలి జరుగుతుంది. ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి. వాడు ఇక్కడ చేసి వెళ్ళాడు కదా, వాడికి యాక్షన్ కి రియాక్షన్ ఉండాలి కదా, అది ఉండాలి. దానికి ఇమీడియట్ ఇక్కడికే కోర్టులు రావాలి, ఇక్కడే కోర్టులు శిక్ష చేయాలి, అలా ఉండాలి. కానీ ప్రొలాంగ్ జరగకూడదు. నా ఉద్దేశం అయితే నేను అదే చెప్తాను. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అక్క? ఆల్రెడీ 2 రోజులు అయిపోయింది, ప్రొలాంగ్ అవుతుంది అనుకుంటున్నారా లేదంటే రియాక్షన్ అవుతుంది అనుకుంటున్నారా? వీళ్ళలా ఫైర్ లేదండి, అందుకని ప్రొలాంగ్ అవుతుంది. నాలాంటి దాన్ని ఇక్కడ ఉంటే నేను ఈ పార్టీకి పెద్ద ఇష్యూ చేసేదాన్ని. వీళ్ళందరూ కూడా చేయాలి. ఇప్పుడు మీరు చేయాలి, ఈ సారాలందరూ మీరు పూనుకొని చేయాలి. నేను ఏమంటున్నా అక్క, ఇప్పుడు జరిగి 2 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఏ ప్రముఖ మీడియాలో ఇప్పటి వరకు ఇది రాలేదు. అంటే లోకల్ డిస్ట్రిక్ట్ రిపోర్టర్లు ఉంటారు, అంటే ఎందుకంటే ఈ సరౌండింగ్ లో కావచ్చు, ఎక్కడ కావచ్చు, ఈ 2 రోజులలో ఎక్కడ ఈ సంఘటన కానీ కనిపించిన దాఖలాలు కానీ పేపర్లో వచ్చిన సంఘటనలు కానీ ఎలాంటి దాఖలాలు లేవు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? బాబు మీ అందరికి ఫేస్బుక్ ఉందా, ఇన్స్టా ఉందా? ఎందుకు పెట్టలేదు మీరంతా? మాకెందుకు రాలేదు, మా వరకు ఎందుకు రాలేదు అంటే మీరు పెద్ద ఎత్తున మీరు అందరూ షేర్ చేయలేదు. ఇప్పుడు లోకల్ మీడియాకి కానీ పేపర్కి కానీ తెలుసుంటే ఈ పార్టీకి ఇది వైరల్ అవ్వాలి. పక్కన ఎక్కడో ఏదో జరిగితే వైరల్ అయింది, ఇంత ఘోరంగా విరగొట్టేసి అన్ని చేస్తే ఎందుకు అవ్వలేదంటే మీరు అందరూ చదువుకున్న పిల్లలు, మీ చేతిలోనే మీడియా ఉంది, ఇలాంటి మీడియా వచ్చింది. మీరు చెప్పండి మీ బాధ, మీ ఫోన్లోంచి సోషల్ మీడియాలో పంపించుంటే ఈ పార్టీకి అందరికి తెలిసేది. వైరల్ అవ్వలేదంటే వాళ్ళు అడిగి మనం ఏం చేయట్లేదు. ప్రతి హిందువుకి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈ పార్టీకి ఎంత గట్టిగా అయ్యేది. మన ఊర్లో మన సమస్య మనకే అనుకుంటే శివయ్య అందరివాడయ్యా, శివయ్య అందరివాడు, శివయ్య లోకమంతా ఉన్నాడు, ఇక్కడ ఒక్క దగ్గర లేడు. సో మనం ఇంత గట్టిగా మనం మాట్లాడితే వీళ్ళందరూ గట్టిగా మీరు పేపర్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని చేయాల్సింది ఈ పార్టీకి. ఇప్పటికైనా సరే చేస్తున్నారు, సంతోషం, చెయ్యాలి ఇంకా గట్టిగా. సీఎం గారు సొంత జిల్లా అంటే ఇది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కనబడలేదు, ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం, మీకు కనబడేటట్టుగా షేర్లు చేస్తాం, మేమందరం పోస్టులు పెడతాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మీరు ఇక్కడ స్పందించి ఈ శివయ్యని, మీరు శివయ్య దయతో గెలిచారు, గెలిచినందుకు ఆ రుణం తీర్చుకొని ఆ శివయ్యకి న్యాయం చేయండి, దేవుడికి కూడా న్యాయం చేయండి బాబు అని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కలికాలం, ఇది కలికాలం. ఇలాంటి కాలంలో మనం అందరం బ్రతుకుతున్నాం. ముందు వాళ్ళందరికీ ఒకసారి ఎంపీటీసీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి వీళ్ళకి ఏమైనా అనుమానం ఉందా? ఎవరైనా అనుమానాస్పదంగా ఇక్కడ తిరగడం కానీ ఎవరైనా అసలు ఏంటి అంటే ఈ ఊర్లో ఎవరైనా పడని వాళ్ళు ఉన్నారా, లేదంటే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఈ శివాలయం బాగా హైలైట్ అవుతుందని కానీ ఇంకో విధంగా కానీ అంటే వీళ్ళు ఏమైనా కక్ష పెట్టుకొని కానీ ఇలాంటి కార్యక్రమాలు కానీ ఏమైనా జరపడం జరిగిందా? ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది గ్రామస్తులకు ఎక్కువ తెలుసు కాబట్టి ఈ సంఘటన జరిగి 2 days అవుతుంది, ఇప్పటి వరకు ఈ సంఘటన ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు దీని మీద పోలీస్ వ్యవస్థ దేవుడి మీద పంచనామా రాసుకొని వెళ్ళారు? అసలు మళ్ళీ వాళ్ళు చెప్పడం జరిగింది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా నమస్తే. నమస్కారం అందరికి. ఏం జరిగింది అసలు ఈ గుడిలో? ఎప్పుడు జరిగింది? ఏం జరిగింది? అయితే ఒక 2 days అవుతుంది. అయితే ఇక్కడ అయ్యగారు అనేది లేడు. ఓకే, మెయిన్ ప్రాబ్లం మేము వెతుకుతున్నాము. ఏన్నో తాను చూసి అంటే ఎవరో ఒకరు అంటే ఊళ్ళో ఒక అయ్యగారు ఉన్నాడు, ఆయన అడిగితే కొంచెం రాలేకపోయిండు. ఆయన పూజలు జరుగుతున్నాయి అంటే ఇండివిజువల్ గా పూజలు అంటే పూజారి లేకపోయినా పూజలు చేసుకోవచ్చు. అంటే గ్రామవాసులు వచ్చి సోమవారం గానీ వచ్చి చేసుకుంటా ఉంటారు. ముఖ్యంగా ఇదంతా పక్కన పెడితే అసలు ఏం జరిగింది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అయితే అది చెప్పండి. ముందు ఇక్కడ ఒక పాత శివాలయం ఉంటది, ఓకే, పురాతనంది. అది ఆ శివాలయం కాడ కూడా ఆడ ఏమైందంటే ఆడనే ఉండే. అయితే మేము కూడా అప్పుడు వర్షాలు పడకపోతే
ఇట్లా పెద్ద ఆయన అక్కడ విషయాలు వద్దు, ఇక్కడ ఏం జరిగింది, ఏమైనా అనుమానం ఉందా ఎవరి మీద? వినండి. అయితే అక్కడ కూడా ఏం జరిగిందంటే కొంతమంది దుండగులు తోగిర్రు, అక్కడ తోడిరు. అక్కడ తోగితే ఏం చేసిరంటే మనోళ్ళు ఆడ భద్రత లేదని తీసుకొచ్చి ఇక్కడ పక్కల ఆంజనేయ స్వామి ఉంటాడని, మా ఆంజనేయ స్వామి పబ్బత్ ఆంజనేయ స్వామి తిరుపతిలో ఒక దగ్గర చూసినాం మేడం, మేము భద్రాచలంలో చూసినాము, ఎక్కడ లేదు అంటే మహాత్మగల్గా స్వామి. ఇంకోటి మా పంచముఖ ఆంజనేయ స్వామి అని ఉంటుంది పక్కల. పోయినసారి దాన్ని అంటే మొత్తం చుట్టుముట్టు చేసి పెద్దగా అంటే పెద్దగా జాతర లేక చేసినాము. అప్పుడు ఆంజనేయ స్వామి పోస్టాల్ట్ అతికించినాం. మేము పోస్టాల్ట్ అతికిస్తే దానిపైన కనపడకుండా వేరే ఏదో ఉందని దానిపైన కనపడకుండా కూడా అతికించారు పోస్టాల్ట్, అవే పోస్టాల్ట్ అతికించారు దాన్ని కనపడకుండా. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అదే చెప్తాము. అయితే అప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము, చూసినాము, చెప్పినాము. అంతకుముందు ఇంకొక 5-6 ఏండ్ల బ్యాగు ఒకటి పెద్దది ఒకటి రాసి అట్లా కూడా అంటే ఇక్కడ కూడా ఉన్నారు హిందూ వ్యతిరేకతలు ఉన్నారు. అయితే ముఖ్యంగా సార్ మేము చెప్పేది ఏంటంటే హిందువులు అనేటోళ్ళు దగ్గర ఒక 120-130 కులాలు ఉంటాయి, అంటే కుటుంబాలు ఉంటాయి. కుటుంబాలు అంటే కులం ఉంటుంది. కులం అంటే కడప కాదు, కులాలు ఉంటాయి. ముతరాశి కులము, గొల్లోళ్ళు, యాదవులు, లేకపోతే మొత్తం టోటల్ గా. నేను చెప్పేది ఏంటంటే మీరు అన్నారు ఒకటి, మన దేవుళ్ళకే మేడం కూడా చెప్పింది, మన దేవుళ్ళకే ఎందుకు భద్రత లేదంటే మనదేముందంటే అందరూ ఒక తాటికి రావాలంటే కష్టమవుతుంది. అదే వేరే మతం ఒకటే క్యాస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కరు అనగానే గ్రూపులో పెట్టగానే వస్తారు, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని పెద్ద ఇష్యూ చేస్తారు. ఇదొకటి సమస్య, మనకున్న సమస్య ఇదొకటి. అందుకని మేడం మేము నిన్నటువంటి మొన్నటువంటి కూడా బాగా తిప్పల పడుతున్నాం. వాడు ఇవ్వడన్నా కానీ ఏమన్నా కానీ వాడిని బాధాట మీరు అన్నట్టు బట్టలు తీసుకొట్టిన దగ్గర వదలం. ఏదన్నా కానీ ఏమన్నా కానీ మేమైతే వదలము. అదే అనుకుంటున్నాం. మేము కూడా చాలా అంటే మేము భజన కూడా చేస్తాము, తిరుపతి పోతాం, భజన చేసి వస్తాం మేము కూడా. అయితే అన్నీ చూస్తున్నాం. మాకు కూడా బాగా అంటే దేవుడు అంటే చాలా భక్తి. కానీ ఆ భక్తి ఇంతవరకు తీసుకొచ్చినట్టే శివయ్యనే ఇట్లా తీసుకొచ్చినట్టే మనుషులకు కూడా భద్రత లేదు వాస్తవానికి. ఇది అయితే మనకు ఇక ఎందుకంటే మనం చెప్పుకోవద్దు కూడా, మనకు సిగ్గుచేట అవుతుంది. అందుకోసానికే మేమైతే ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కార్తీక మాసం ఉంది కదా, ఎవరినైనా అయ్యగారిని అడిగి మళ్ళా ఏం చేయాలనో చేస్తాం. మేము కూడా అదే చేద్దామని అనుకుంటున్నాం. పొద్దున అయ్యగారి దగ్గరికి కూడా పోయి వచ్చినాం. ఆయన కొంచెం నాకు కొద్దిగా దీని గురించి తెలియదంటే మళ్ళీ వేరే వాళ్ళు అనుమానాలు అంటే ఉన్నాయి ఉన్నారు. కాకపోతే అదే అంటే మేము వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. పొద్దున సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు. ఎస్ఐ కూడా రాత్రి 12 గంటల దగ్గర 12 గంటల దగ్గర ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చిర్రు. మేము ఎంతవరకు పట్టుకుంటామన్నారు. మేము అదే చెప్పినాము, పట్టుకుంటామంటారు. అది ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకుంటామన్నారు. మాకేమన్నా విషయం తెలిస్తే మాత్రం మేము కూడా చెప్పడానికి రెడీగా ఉన్నాం. అన్న కానీ, తమ్ముడు కానీ, చెల్లె కానీ, ఇంకెవరన్నా కానీ, మా సొంతం హిందూ అన్న కానీ. ఇంత పెద్ద గుడి పెట్టుకున్నారు కదా, ఒక ఎంపీటీసీగా మీరుండి ఇక్కడ ఎందుకు సీసీ కెమెరాలు పెట్టలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటి ప్రాబ్లం అయింది. ప్రాబ్లం ఏంటంటే సీసీ కెమెరాలు అంటే అంతా ఇక్కడ మొత్తము ఒక అంటే ఏదో ఒకటి మనం దానం చేద్దామనే స్థితిలో లేదు ఈ ఊరు. ఎందుకంటే అంతా లేబర్ పని చేసుకునే ఊరు. మేము అంతో కలిసి చేసుకోవాలంటే మా ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. వాస్తవం చెప్పుకుంటున్నాము. మనిషికి 100 రూపాయలు వేసుకున్నా ఒక 25,000 నుంచి 30,000 లోపు మీకు మొత్తం సీసీ కెమెరాస్ వస్తాయి. అంటే అంత ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటుందా? కనీసము ఒక సీఎం ఊరుకు దగ్గరలో ఉన్న కాన్స్టిట్యూన్సీ దగ్గరలో ఉన్న ఊరు అంత చీప్ గా ఉంది అనుకోవచ్చా? మీరు చెప్పేటి నమ్మొచ్చు అనుకోవచ్చు. చీప్ గా అంటే మరి 100 రూపాయలు 500 కూడా వేసుకొని స్థితిలో ఉన్నారా? మీరు ఒక ఏమంటారు ఎంపీటీసీగా ఉండి మీరు ఇలాంటివి మాట్లాడితే కొంచెం విచిత్రంగా ఉంది. విచిత్రంగా అంటే ఇప్పుడు ఏం చేస్తాము, ఉన్న వాసం కాకపోతే గీడ ఒకటి డొంక ఉంటుంది, ఆడ మాకు పోవడానికి ఇబ్బంది ఉంది. అలాంటి దానికి మేము కూడా 2,000-3,000 ఇస్తున్నాము. మాకు ఖర్చులు కూడా ఈ దేవునికి మన దసరాకి వెళ్తే బ్యాన్ వాళ్ళకు వాళ్ళకు కొన్ని పైసలు తగ్గుతాయి. అలాంటివి పెట్టుకుంటున్నాం. కూటమ సేవం చేస్తే
అవి అంటే కొంత అటో ఇటో వాళ్ళు కొంత ఇస్తారు, మేము కొంతనో చేసుకుంటాం. అంటే మీకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? పని చేయట్లేదంటే దాన్ని చేంజ్ చేసుకుంటే అయిపోయేది కదా. ఓకే, అంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? రాజేశ్వర రెడ్డి. ఓకే, అంటే కనీసం ఓకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఆయనను కనీసం మీరు అంటే మా గుడి ఇక్కడ మాకు ఇక్కడే హనుమంతుడు ఇక్కడే ఉన్నాడు, మా శివుని గుడి ఇక్కడే ఉంది, శివాలయం, మాకు కొంచెం సెక్యూరిటీ లేదు ఇక్కడ, ఆల్రెడీ ఒక సంఘటన జరిగిందని మీరు చెప్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. ఓకే, మీరు అడిగేది వాస్తవమే, కానీ ఆయన అడిగే ప్రయత్నం కానీ ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కానీ చేసారు ఎప్పుడన్నా? దానికి ఆయన కూడా వచ్చిండు, ఆ గుడికాడికి వచ్చిండు. మేము అంటే ఏది మన ధ్వజస్తంభం ప్రతిష్ట చేసినప్పుడు వచ్చిండు, వచ్చి చూసిండు. ఆడికి అంటే 2 కిలోమీటర్లు అవుతుంది ఆడికి పోనీకి. ఆ 2 కిలోమీటర్లు అంటే సీసీ రోడ్ వేస్తున్నాడు. ఆయన కూడా మొన్న 38 స్తంభాలు ఇస్తే స్తంభాలు పాతినాము, వైరు గుంజించినాము. దాంట్లో కూడా మనం బల్బులు వేయాలి అంటే పొడుగుడుగా రోడ్ ఎంబడి. అవన్నీ ఆయన చేసేది. ఇక్కడ సీసీ కెమెరాలు ఉండేనా ఇంతకు ముందు? లేవు, ఎప్పుడు లేవు. అంటే ఇట్లా జరుగుతుందని మేము అనుకోలే. ఒక్క సీసీ కెమెరా ఉందా? అది కూడా ఖరాబ్ అయిందా? అది ఉంది, అది నడుస్తుంది, అది నడుస్తుంది. ఏమైందంటే అది జీపీది, అది జీపీకి వెళ్ళి పెట్టింది అది. ఓకే, పోలీసు వారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏ విధంగా స్పందించారు? ఏ విధమైన మీకు హోప్స్ అంటే మీకు ఏ విధమైన మాటలు చెప్పారు వాళ్ళు? అంటే మేము యాక్షన్ తీసుకుంటాము, దొరకబడతామన్నారా? లేదంటే సీసీ కెమెరాలు లేవు కదా ఈ విధంగా ఏమన్నా నెగ్లెక్ట్? లేదు, వాళ్ళు చేస్తున్నారు, దొరకబడతామన్నారు. దొరకబట్టకపోతే మేము కూడా 7 గంటల ఆడికి పోతామని మేము కూడా చెప్పడం జరిగింది వాళ్ళు. 7 గంటల ఆడికి పోతాము, మీరైతే దొరకబట్టాలి సార్, ఎట్టి పరిస్థితుల్లో దొరకబట్టాలని మేము చెప్పినాము. దాన్ని బట్టి మేము 7 గంటల ఆడికి పోతామని చెప్పడం జరిగింది. అంటే మీకు న్యాయం జరగకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ గ్రామవాసులు కానీ మీరు కానీ? న్యాయం జరగకపోతే అవసరమైతే 7 కన్నా పోతాం, ఏనన్నా ధర్నా చేస్తాం. తెలకపల్లి అనుకో లేకపోతే నారకన్లు అనుకో, ఏడన్నా ధర్నా చేస్తాం. మా ఎమ్మెల్యే గారితో కూడా నేను కూడా చెప్తా, జరిగిందని తెలియదు సార్ కూడా తెలియదు. నిన్న సాయంత్రమే తెలిసింది, మాకు తెలిసింది. మరి మేము చూడలేదు. నిన్న ఆ పిల్లాడు మన బాలరాజు అని మాల వేసుకుంటాడు, ఏది మన ఆంజనేయుని మాల వేసుకుంటాడు. అయితే ఆ పిల్లాడు ఊరికి వచ్చి సడన్ వచ్చి చూసి అయ్యి ఇట్లా జరిగింది అంటే అందరికీ అంటే మేము నైట్ 7 గంటలకు వచ్చి చూసినాం. అంతవరకే, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అంటే ఎప్పుడు ఇది మార్నింగ్ జరిగిందా నైట్ జరిగిందా? తెలియదు. అది అంటే మీకు అంటే ఇది గుడి తలుపులు ఎప్పుడు తీసే ఉంటాయి అన్నారు కదా? గుడి తలుపులు అంటే ఇప్పుడు చైర్మన్ కానీ లేకపోతే మా దగ్గర కానీ పెట్టుకొని ఎక్కడన్నా పోతే చిలకలు వ్యవసాయం చేసుకొని పోతారు కాబట్టి ఎవరు వచ్చినా కానీ మళ్ళీ తాళం చేయదు అంటే మళ్ళీ ఆడికి పోవాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో అంటే ఓపెన్గా అంటే చేసినప్పటి నుండి ఓపెన్గానే ఉంటుంది. మేము కూడా ఓపెన్గానే ఉంటుంది కదా అనుకున్నాం. కానీ ఇట్లా అయితే అనుకుంటే మేము కూడా జాగ్రత్త పడి ఇంకా ఏమైనా కూడా అన్ని ఏర్పాటు చేస్తుంటాయి. కానీ ఇప్పుడైతే ఏర్పాటు చేస్తాం మాకు, ఎందుకంటే ఇది కూడా తెలిసి వచ్చింది కాబట్టి. అనుకోలేదు మీరు? అనుకోలేదు, మేము కూడా అనుకోలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ గుడికి సంబంధించింది ఎవరు మెయింటైన్ చేస్తారు? ఎవరు ఆధ్వర్యంలో జరుగుతా ఉంది ఇక్కడ? రెస్పాన్సిబిలిటీ అంటే మన చైర్మన్ అని ఉన్నాడు. మీరు ఇలా మెయింటైన్ చేయకూడదు, కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి కదండి. గుడి తాళం వేయాలి, మీరు చూడాలి, మీదే బాధ్యత కదా. ఊరు విషయాల్లో కొన్ని ఏంటంటే మనం చేసేది వ్యవసాయం, దాని కొరకు పరివృత్తో మనం కూడా కష్టపడుతున్నాం. ఎవరో సహకారంగా నాకు తాళం చేయి, నువ్వు ఏదో నీ రూట్లో నువ్వు ఉంటే ఎక్కడంటే నేను ఒక అనాథ లేక ఉండాలంటే ఉండలేను కదా మేడం. 24 గంటలు కష్టం శ్రమజీవి. ఆ విషయంలో బట్టి నేను కూడా ఏం చేయలేకపోతున్నాను. ఎట్లా అంటే మనసు మీకు ఎట్లా మనసు లోపల ఉంటే నా కూడా దేవుడు అంటే ఆత్మశుద్ధి కలిగిన మనిషిని 10 మందికి సహకారం చేస్తే దేవుని కొరకు కూడా సాయం చేస్తాను. కానీ నా అవకాశం బట్టి నేను బయట పోయే అవకాశం ఇంకా లేదు. ఓన్లీ ఊర్లోకి వెళ్ళనే నేను బతుకుతున్నాను. ఆ విషయంలో ఇంత ఓకే పెద్దయినా ఇప్పుడు ఈ విషయం మీద మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఇప్పటికైతే అనుమానాలు రాలేదు, కానీ ఇక్కడ రాకపోయేదాన్ని సెకండ్ బై ఆలోచన చేసి చెప్పాలి. అయితే నేనేమంటున్నా అంటే ఇంతమంది గ్రామస్తులు ఉన్నారు, ఎవరో ఒకరు బయట తిరగడమో ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా. అంటే ఇక్కడ కనీసం గడ్డపార వేసినా కానీ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది దేవుడి దగ్గర. అలాంటిది సౌండ్లు వచ్చినాయని కానీ మేము ఈ టైంలో విన్నామని కానీ మీ దగ్గరికి ఎలాంటి సమాచారాలు ఏమైనా వచ్చినాయి? ఇట్లాంటి ఎవరైనా చెప్పడం కానీ అట్లా ఏమైనా జరిగింది? ఏ మాత్రం లేదు. అది ఏ టైంలో జరిగింది మాత్రం అవగాహన పెట్టలేకపోయినాం టైం మీకు. అది ఎవరన్నా చేశారని అనుమానిస్తున్నారా? ఏం జరిగింది అనుకుంటున్నారు మీ ఆలోచన విధానం? ఎందుకంటే మీ ఊరు కాబట్టి. చేసిన అవగాహన ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు ఏదో శ్రద్ధ పూజలు నడుస్తున్నాయి. అంటే ఒక విషయం సార్, ఆడ ఏం జరిగిందంటే ఇది
కావాలని అంటే పన్ని కట్టుకొని పూర్వకంగా చేశారు అనుకోవచ్చు. పూర్తిగానే కావాలని ఇట్లా చేస్తే అంటే ఇప్పుడు మేడం చెప్పింది అంటే మన పాన ప్రతిష్ఠ వచ్చినప్పుడు వాస్తవానికి దేవునికి అయితే మంచిగిన ఏదో మంచిని పుట్టిస్తే అంటే ఇంతవాడయి మళ్ళీ ముసలితానానికి వచ్చి ఎట్లా చనిపోతాడో దేవుని గుడిక అట్లా ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏదో అంటే అయ్యగారు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఏదో పెడతారు. అయితే ఇంత ముందు అయితే దాన్ని ఏంటంటే ఆ బంగారాలు నవధాన్యాలు ఇత్తడి బంగారం రాగి అన్ని పెట్టి తరువాత ఎన్నో రకాల విధాలుగా ధాన్యాదివాసం జలాదివాసం అన్ని వాసాలు చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ఓకే కాదే పెద్ద ఇంత ముందు ఒక మాట మేము మా గుడి అక్కడ ఉన్నప్పుడు ఏదో కప్పిరు ఏదో చేసిరు అని, అది ఎవరు చేసిరో తెలిసిందా? ఏది అక్కడనా? అక్కడ అంటే బయట వాళ్ళు ఎవరో చేసిందని తెలిసింది. కాకపోతే వాళ్ళ ఊరోళ్ళు కూడా సపోర్ట్ ఉండాలని అని తెలిసింది మాకు. ఎవరు ఊరు వాళ్ళు? మీ ఊరు వాళ్ళ? మా ఊరోళ్ళే ఉన్నారని అన్నాము. అంటే కన్ఫర్మ్ తెలియదు. అది ఏదో జరిగింది, అనుమానం అదేదో జరిగింది సార్. లేదు అనుమానం అట్లే కరెక్ట్ చెప్పలేము కదా, అనుమానం అందుకోసానికి అది జరిగింది. అంటే ఈ విధంగా జరగడానికి ఇట్లేమని అనుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో 100% పట్టుకుంటాం. మేమన్నా పట్టుకుంటాం ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పిన దగ్గర వదలం మేమైతే చెప్తున్నాం. ఓకే అయితే ఏం లేదు. ఓకే థ్యాంక్ యూ. అంటే ఎంపీటీసీ గారితో మాట్లాడే ప్రయత్నం చేసాం. ఓకే అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మేజర్ గా ఇక్కడ జరిగిన సంఘటన చూస్తుంటే అర్థమయ్యేది ఏంటంటే అంటే ఈ గుడికి సీసీ కెమెరాలు లేకపోవడం ఒకటి, ఇంకోటి ఇక్కడ కొంచెం ఆర్థికంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, సపోర్టింగ్ లేదనేది ఒక విధంగా చూసుకోవచ్చు. అంటే ఇది వరకు ఆల్రెడీ చేశారు వీళ్ళు కాబట్టి ఇది వాళ్ళే చేసి ఉండొచ్చు అనుకోవచ్చా, లేదంటే ఇంకెవరైనా చేశారా అనేది పోలీసు వారు ఆల్రెడీ పంచనామా చేశారు కాబట్టి ఇది ఏ విధంగా వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇక్కడ ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగిందో ఇక్కడ శివుడికి అక్కడ అంటే ప్రెసిడెంట్ తిలకపల్లి ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు. అసలు దీన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు, బీజేపీకి సంబంధించిన వ్యక్తి ఏ విధంగా తీసుకెళ్తున్నారు, అసలు ఎలాంటి స్పందన వస్తుంది, దీన్ని ఇలా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి ఏంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమన్నా అంటే ఎవరన్నా చేసిర్రా, ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను ఇక్కడ తిలకపల్లి బీజేపీ మండల ప్రెసిడెంట్. అయితే ఇక్కడ నిన్న సాయంకాలం 6 గంటలకి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు 7 గంటలకు నాకు ఫోన్ కాల్ చేసి చెప్పినారు. తర్వాత నేను వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను. అయితే వాళ్ళు వెంటనే స్పందించేసి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళు చూసుకొని మొత్తం అంతా కూడా రాసుకున్నారు. నిన్న నైట్ నుంచి కూడా ఇక్కడ పికెటింగ్ అనేది అనుకూల విధంగా విచారణ చేస్తున్నారా, లేదంటే ఒక రోజు వాళ్ళకు కూడా అవకాశం ఇద్దామని చెప్పేసి మనం కూడా ఆగినాము. ఎందుకంటే వాళ్ళని కూడా వెంటనే మనం ప్రశ్నలు అడగడం కూడా బాగుండదని చెప్పేసి. ఎందుకంటే ఇది ఎస్పీ దాకా కూడా మనం తీసుకెళ్ళినాము. ఎస్పీ కూడా దాని మీద స్పందించారు. స్పందన వచ్చిందా ఎస్పీ గారి దగ్గర? ఎస్పీ దగ్గర నుంచి కూడా స్పందన వచ్చింది. అంటే ట్విట్టర్ లో స్పందించారు. ఇక్కడికి సిఐ గారు కూడా ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ దుండగులు కావాలని విగ్రహాన్ని ధ్వంసం చేసి 3 ముక్కలు చేశారు. ఇది చాలా పురాతనమైనటువంటి విగ్రహం, శివలింగం. ఇక్కడ ఊరు మధ్యలో ఉన్నటువంటి దాన్ని వీళ్ళు అన్యమతస్తులా ఇంకొకరా ఎవరు అనేది మనము కామెంట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా మనం ఏదైనా ఎక్కువ దారితీస్తుంది ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ గా అనేది మీ ఇంటెన్షన్. అంతే అండి. ఎందుకంటే ఇంకొకటి ఏమంటారంటే బీజేపీ వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మతతత్వ పార్టీ కాబట్టి వీళ్ళే రెచ్చగొట్టి ఏమైనా చేస్తుండ్రా అనే అపవాదు కూడా వస్తుంది కాబట్టి నేను అందుకనే ఏం మాట్లాడలేదు. ఏంటంటే బీజేపీ పార్టీలో ఏ పోస్ట్ లో ఉన్నారు మీరు? నేను తిలకపల్లి బీజేపీ మండల ప్రెసిడెంట్ అండి. అయితే ఇవాళ మధ్యాహ్నము మన కళ్యాణ్ అక్క గారు తిలకపల్లి మండలం ఇంకో ఇష్యూ మీద వస్తే వాళ్లకు తెలియజేయడం జరిగింది. ఇలా మా మండలంలోనే అంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఆలేరు అనే గ్రామం ఉంది. అక్కడ ఒక పురాతనమైనటువంటి శివాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే సరిపోకుండా మనకు ఇంకా దీని మీద అవగాహన అనేది నార్మల్ విషయాలనే ఎంతో రాద్ధాంతం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మీడియాలో. ఇటువంటి అవసరం ఉన్నటువంటి
విషయాలు అంటే గుడిని ధ్వంసం చేయడం అనేది చాలా నిరంకుశమైనటువంటి వ్యవహారం. ఇది ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని మళ్ళీ రేపు మరి ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా చేయాలనేది కూడా పెద్దలను అందరినీ కూడా తెలుసుకొని త్వరలోనే మళ్ళీ అది పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇంకొకటి, ఇలాంటి దాడులు ఇక ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టవలసిందిగా మేము వాళ్ళకు సవినయంగా మనవి చేస్తున్నాం. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, మనం ఏదన్నా వాళ్ళకి చెప్పినా కూడా ఇది మీరు ఎక్కువ బయటికి ఎక్కువ మీరు ప్రొలాంగ్ చేయకండి అనే మాట మాట్లాడతారు. అది మాట్లాడుతున్నారా అన్నీ జరుగుతాయి, అన్నీ మనం కూడా మనం గట్టిగా చెప్పకూడదు. అది ఇటువంటివి అయితే గుళ్ళకు కూడా మన ప్రతి గుడికి కూడా అయ్యగారులకు జీతభత్యాలు ఇచ్చి వాళ్ళను కూడా గుడిని వాళ్ళ సంరక్షణలో ఉంచితే ఇలాంటి దాడులు జరగవని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. అలాగే ప్రతి గుడికి కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, ఎందుకంటే మేము ఎవరిని ఉద్దేశించి మేము అనట్లేదు. మాకు ఏదైతే శివాలయంలో ప్రాబ్లం జరిగిందో ఆ ప్రాబ్లం కి మాకు పరిష్కారం అనేది కావాలి, చేసిన వాళ్ళకి శిక్షలు పడాలనే విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని ఉద్దేశించి అంటే మత కల్లోలం కానీ లేదంటే ఈ మతస్థులు వీళ్ళు చేసిరని ఎక్కడ ఎలిగేషన్ అయితే చేయట్లేదు. ఎవరు చేసినా తప్పు. ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చి మరీ అంటే అంత ఈజీగా లేవదు కూడా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంది విగ్రహం. ఎందుకు ఈ విధమైన చర్యలు ఎందుకు చేస్తున్నారు, ఈ విధమైన పనులు ఎందుకు చేస్తున్నారు? ఎవరైతే చేసినా పట్టుకొని అండ్ వాళ్ళ మీద శిక్షణ అనేది కంపల్సరీగా పెట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారు కూడా. ఎందుకంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఎవరన్నా మతానికి సంబంధించిన వాళ్ళు చేసిరనుకోవచ్చా, లేదంటే ఎవరన్నా కక్షత పూర్తిగా చేసిరనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే మనుషుల మీదనే లేకుండా ఇక్కడ ఇది దేవుళ్ళ మీద కూడా కక్షలు పెంచుకుంటున్నారు అనిపిస్తుంది. అంటే మనుషులది ఏ విధంగా అయిపోయిందంటే, ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టు అంటే మనుషులకు ఎంత అంటే అహంకారం అనొచ్చు, కళ్ళు ఎక్కినాయి అనొచ్చు, ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు. అంటే ఒక మనిషి గట్టిగా మాట్లాడితేనే మనిషిని ఫోకస్ చేసి ఆ మనిషిని ఏదో ఒకటి చేయాలనుకుంటారు. మరి ఈ దేవుడి కాడికి వస్తే ఏమైనా జరిగిందా, లేదంటే ఈ గుడి వల్ల ఏమైనా జరుగుతుందని, లేదంటే వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, వీళ్ళు మతపూర్వకంగా అంటే ఈ మధ్య ఎలక్షన్లు కూడా ఉన్నాయి, ఈ విధమైన చేస్తే వీళ్ళని దెబ్బతీయాలనే విధంగా ఇట్లా చేస్తున్నారా ఏంటనేది అర్థం కావట్లేదు. ఒకసారి మనం పోలీసు వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ విషయం మీద ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకో వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇక్కడ స్పందించాలి, దీన్ని ప్రతి ఒక్కరు కఠినంగా స్పందించాలి దీని మీద. ఎందుకంటే ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలి అనే విధంగా చాలా ఫైర్ మీద ఉన్నారు ఇక్కడ గ్రామస్తులు. ఒకసారి వాళ్ళది ఏంటి, వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగాలనేది ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒకసారి చూడండి మీరు, ఎందుకంటే చాలా ఘోరంగా అంటే మన హిందుత్వాన్ని మరి అంటే అవమానాలకు గురి చేసే విధంగా చేసిరు. ఒకరితో జరిగే పని కాదు ఇది, ఎందుకంటే ఒక 2-3 కలిసే చేసి ఉంటారు ఇది. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది శివుడు, అదంతా ఈజీ కాదు ఒకరో చేయడం. మరి ఏ విధంగా జరిగింది, ఏం జరగబోతుంది, ఎలా జరుగుతుంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా కొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడి దాకా వెళ్ళింది, ఈ 2 days 3 days లో ఏం జరగబోతుంది అసలు? మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఆలేరు గ్రామంలో గత 2 రోజుల నుంచి ఆలయం లోపల శివాలయాన్ని ధ్వంసం చేసిన వ్యక్తుల గురించి, వ్యక్తులు ఆలేరు గ్రామానికి సంబంధించిన వ్యక్తులే కావచ్చు. అయితే యాక్చువల్ ఏం జరుగుతుంది అంటే, దేవుని ధ్వంసం చేసిండ్రు అనేది ఒకటి అపోహాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా, అపోహాలు ఏమున్నాయి? ఇంకా అపోహాలు వస్తున్నాయి అంటే నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్న తర్వాత అపోహ అనే విధంగా ఏ విధంగా మాట్లాడతారు మీరు? ఎవిడెన్స్ అనేది దేవుని ధ్వంసం చేసింది, కానీ వ్యక్తుల అపోహలు, వ్యక్తులను ఎవరిని కూడా మనం దుండంగా గుర్తుపట్టలేదు ఇక్కడ. ఓకే అన్న, ఇప్పుడు దీన్ని మీకు ఏ విధమైన న్యాయం చేస్తా అని చెప్పారు పోలీస్ వ్యవస్థ? పోలీస్ వ్యవస్థ విచారణ చేస్తున్నది, జరుగుతున్నది. దుండంగులను తక్షణమే పట్టుకోవాలి, వాళ్ళపైన చర్యలు చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని కూడా పోలీస్ వ్యవస్థ కూడా మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.
థ్యాంక్ యూ. అండ్ చూశారు కదా వాళ్ళ స్పందన కూడా, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా మంచి విచారణ జరుగుతుంది. త్వరలోనే ఎవరైతే దీని దుండగులు ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అంటే చూద్దాం ఇది ఎక్కడి దాకా వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది తరచుగా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి సంఘటనలు. ఓకేనా, ఇక్కడ జరిగిన సంఘటన ఏదైనా సరే ఎక్కడైనా సరే మళ్ళీ ఎక్కడ జరగకూడదు. ఇలాంటి సీరియస్ గా తీసుకున్నప్పుడే హిందువులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. అంటే ఒకసారి వాళ్ళ గ్రామవాసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సీఎం గారు వెంటనే స్పందించాలి. సీఎం గారి సొంత జిల్లాలో జరిగిన ఈ దారుణాన్ని వెంటనే ఖండించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది తీసుకువెళ్ళాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. ఈ గుడిని కూలగొట్టిన వాడిని వెంటనే పట్టుకొని మాకు అప్పగించాలి. ఈ గుడిని మన దేవుడిని కూలగొట్టిన వాడిని వెంటనే శిక్షించాలి. శివయ్యని ముక్కలు చేసిన వాడిని వెంటనే మాకు అప్పచెప్పాలి. ఎప్పుడైనా అయ్యా మేము ఒకటే చెప్తాను, సీఎం గారు సొంత జిల్లాలో 3 ముక్కలు చేసేసి కామ్గా వెళ్ళిపోయాడు. ఇంతకు ముందు కూడా ఈ గ్రామంలో కొన్ని ఏవో ఉన్నాయని కూడా మాకు తెలుసు. అదంతా కూడా మేము పోలీసులకు చెప్తాము. మాకు ఇప్పటికి రాగానే మాకే అర్థమైందంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పోస్టర్ వివాదాలు కొన్ని వివాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆ వివాదాలన్నీ తీసుకొచ్చి ఎవడో కక్ష కట్టి మన దేవుణ్ణి తీసుకొని అన్య మతస్థులే విరగొట్టారు. స్వమతస్థులు ఎవరు విరగొట్టడానికి సాహసం చేయరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందుత్వవాదులు. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అంటున్నారు. ఇక్కడ ఎవరికి అటువంటి బుద్ధి కూడా ఉండదు. పక్కాగా వీడెవడో ప్లాండ్ గా 3-4 కలిసి వచ్చి పెకలించారు శివయ్యని పెకలించిన వాడిని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. ఎంత దూరమైనా ఎక్కడికైనా అందరూ వెళ్తారు. వాళ్ళకి సపోర్ట్ గా మేము కూడా ఉంటాం. హిందుత్వవాదులు అందరం కూడా పనిచేస్తాం. ప్రతి హిందూ సంస్థ పాల్గొంటుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఉన్నారు. నేను బీజేపీ లీడర్ గా ఇక్కడికి ఏం రాలేదు. నేను ఒక హిందుత్వవాదిగా వచ్చాను. నా దేవుడికి అన్యాయం జరిగింది కాబట్టి వచ్చాము. ఇక్కడ రాజకీయాలకి దానికి దీనికి ప్రసక్తి ఏం లేదు. ఓన్లీ దైవత్వం గురించి మాట్లాడతాం, హిందుత్వం గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా అన్యమతస్థులే చేశారు. అన్యమతస్థులు చేసిన ఈ కార్యక్రమాన్ని, ఇలాంటి దుశ్చర్యని ఖండించడానికి అందరూ రాత్రి పగలు కష్టపడైనా ఇవాల్టి నుంచి దీని మీద స్పీడప్ చేయాలి. పోలీసు వారు కూడా ప్రాథమిక విచారణ జరుగుతుందన్నారు. దీన్ని వెంటనే తేల్చేయాలి. వెంటనే తెలియాలి. సీఎం గారి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కాబట్టి వారు తలుచుకుంటే 2 రోజులు కాదు 1 రోజులో పట్టేస్తారు. సీఎం గారు సొంత జిల్లాలో జరిగిన ఈ దారుణం, ఇటువంటి అమానుషమైన దుశ్చర్యని ఖండిస్తూ ఆయన వెంటనే ప్రతిస్పందించి దానికి ఏదో విధంగా దీనికి న్యాయం జరిగేటట్టుగా ఈ గుడిని మళ్ళీ పునరుద్ధరణ చేసి గవర్నమెంట్ నిధులతోనే దీన్ని కట్టించి మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇక్కడ అందరికీ న్యాయం చేసి కార్తీక మాసంలో ఆయనకి పూజలు అందుకునేలా చేయాలని నేను ఒక శివభక్తురాలుగా డిమాండ్ చేస్తున్నాను. ఈ గ్రామంలో ఇలాంటి అమానుషం జరగడం చాలా చాలా శోచనీయం, బాధాకరం, చాలా బాధాకరం. ఇటువంటి పరిస్థితిలోకి మన దేవుళ్ళు వెళ్ళిపోతే మన ఇంటికి కూడా రేపు వచ్చి మీ ఇంట్లో మనుషుల్ని మీరు పక్కకు వెళ్ళంగానే ముక్కలు నరికితే కూడా మనం ఏం చేయలేమా? సో మనం అందరం కూడా గట్టిగా దేవుడి కోసం కాదు, మన గ్రామం కోసం, మన ఇంటి కోసం, మన పరిస్థితి కోసం, మన పిల్లల కోసం గట్టిగా ఉండాలి. ఎవడైనా అన్యమతస్తులు ఎవరైనా ఇక్కడ రోడ్లోకి వచ్చినా సరే తరిమి కొట్టాలి. అన్యమతస్తులకు రావడానికి హక్కలేదు ఎవరికి కూడా. అంతే, ఇదే నేను చెప్పేది. ఎవరైనా సరే మీరు మాత్రం అర్థం చేసుకొని గవర్నమెంట్ వారు ఇమీడియట్ గా దీన్ని కానీ టేకప్ చేయకపోతే చాలా పెద్ద ఎత్తున ధర్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి హిందుత్వవాది వస్తారు. 2 రోజుల్లోనే దీనికి ఏమైనా పరిష్కారం చేయకపోతే దీనిపైన ప్రతి ఒక్కరు రోడ్డు మీద వస్తారు, పక్కగా కూర్చుంటారు. ఇదే ధర్నా సెంటర్ లో జరుగుతాయి. ఇదే ధర్నా సెంటర్ లో జరుగుతుంది. అవసరమైతే హైదరాబాద్ నాడిబొడ్డులు కూడా జరుగుతాయి. అంతే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ నాయకుడు ఆ యొక్క సృష్టి స్థితి లయకారకులైన యొక్క పరమేశ్వరుని యొక్క కృపాకటాక్షం ఎల్లప్పుడు ఉందని చెప్పుకుంటూ వారు ఉన్నంతకాలము ఆ యొక్క దేవుడిచ్చినట్టు వరంతో ఆయురారోగ్య సుఖ సౌభాగ్యాలతో ఎల్లప్పుడు ఉండాలని చెప్పుకుంటూ ఈ యొక్క వేద ఆశీర్వచనంతో వారికి చల్లటి ఆశీర్వచనం ఇస్తా ఉన్నాం.
यो वैताहं ब्राह्मणो वेद अमृतेन अमृतां पुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुकीर्तिं प्रजां ददुः ओं शतमानं भवशतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति धनं धान्यं पशुं बहुपुत्रलाभं शतमानं శతమనంతం శతం దీర్ఘమాయుః. ఇటువంటి హైందత్వ కార్యక్రమాల్లో వారు ఇంకా ఇంకా రాణి రుద్రమదేవిలాగా ఇచ్చేసి ఇంకా హిందువులను ఐక్యం చేసే సంఘటనలో వారి వెంట మీరు తప్పకుండా మా నాగర్ కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, రాష్ట్రీయ సంఘసేవ కానివ్వండి, సమస్త హిందూ సంఘాలు కూడా ఆమెతో పాటు ఖచ్చితంగా పనిచేస్తాయని తెలుపుకుంటూ ఈ యొక్క మండలానికి వచ్చేసిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి మరొకసారి ఆలేరు గ్రామస్తుల తరఫున, తెలకపల్లి మండలం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. జై ఛత్రపతి రాజా రామచంద్ర మహారాజ్.